తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నారికి అన్నప్రాసన నామకరణం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత అనిల్ కుమార్, విజయలక్ష్మి దంపతులు తమ కుమారుడికి అన్నప్రాసన నామకరణం చేయాలని కోరుతూ జగన్ ను కలిశారు. దంపతుల కోరికను సానుకూలంగా స్వీకరించిన జగన్ చిన్నారిని చేతుల్లోకి ఎత్తుకుని లాలించి ఆశీస్సులు అందజేశారు. అనంతరం తల్లిదండ్రుల అభిష్టం మేరకు వారి కుమారుడికి ప్రజ్వల్ కృష్ణ రాథోడ్ అనే పేరు పెట్టి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎన్ కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. పట్టణ మండల పరిధిలోని 26 ప్రభుత్వ పాఠశాలలు పాల్గొని 96 ప్రదర్శనలు ఇచ్చారని, వీటిలో ఉత్తమమైన 7 ప్రదర్శనలు ఎంపిక చేసి 19వ తేదీన వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో వారు పాల్గొనున్నారని ఎంఈఓ పుష్పరాజన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ నాయకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నమిల్లి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు పెద్దిరాసు, సూర్యకుమారి, నరేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కె పెదపూడిలో శ్రీ పార్వతీ సమేత మేనక కేశవస్వామి ఆలయంలో నంది అభిషేకం ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసం త్రయోదశి నాడు శివాలయంలో నందీశ్వరుడికి అభిషేకం నిర్వహించారు. ఉదయం ఈశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి సాయంత్రం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ధనుర్మాసం అంటే శివుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కావడంతో త్రయోదశి రోజున ఉదయం శివుడికి అభిషేకం, సాయంత్రం నంది అభిషేకం నిర్వహించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని పండితులు తెలిపారు. क्षेम्याय जन्मरोग्याय कल्याण जन्म श्लोकाय सावधान्याय जन्मवन्याय कक्षाय नमस्त्रवाय जन्मोराय जन्म ब्रह्मणे रुद्रे जन्म मेघे रुद्रे जन्म साराय देहिवाय जन्म योग भवे जन्म शंकराय जन्म स्कराय जन्म शिवाय जगतराय जन्म शिवाय जन्म अर्जन्यामे वर्धेष्णः हृदयमये मन्यर हृदये Thank you.
అంటే కృష్ణారెడ్డిపల్లిపూడి అనే గ్రామం. ఈ గ్రామంలో మన స్వామివారు ఏకాదశ రుద్రులో 2వ రుద్రుడిగా దర్శించున్నాడు. ఈయన పేరేంటంటే పార్వతీ మేనకేశ్వర స్వామి. అంటే మేనకాదేవి చేత ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి స్వామివారికి మేనకేశ్వరుని పేరు వచ్చింది. ఈ రోజు నందీశ్వరుడికి అభిషేకం ఎందుకు పెట్టామంటే మన చాగంటి వారు ప్రచారం చేయడంతో భక్తులు కోరగా నందీశ్వర స్వామికి త్రయోదశి నాడు అభిషేకం పెట్టాం. అదే మార్గశిర మాసం అంటే ధనుర్మాసం నిన్న మొదలు పెట్టారు. ఈవేళ 2వ రోజు. ధనుర్మాసం అంటే శివుడికి కేశవుడికి అంటే విష్ణుమూర్తికి ప్రీతైన మాసం అనమాట. ఈ ధనుర్మాసం అంటే శివుడికి విష్ణుమూర్తికి ప్రీతైన మాసం. ఈ మాసంలో ధనుర్మాసంలో త్రయోదశి తిథి నాడు సాగంట చెప్పడంతో భక్తులు కోరగా స్వామివారికి ఉదయం పూట ఏమో మన స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం చేసాం. సాయంకాల సమయంలో స్వామి నందీశ్వరుడికి అభిషేకం చేద్దామనే ఉద్దేశంతో సంకల్పించాం. ఉత్తరప్రదేశ్లోని మధుర వద్ద ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున పొగమంచు కారణంగా బస్సులు, కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగి వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగినట్లు అధికారులు తాజాగా తెలిపారు. సుమారు 80 మంది గాయపడినట్లు వెల్లడించారు. గత 2 రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దీంతో విజిబిలిటీ పడిపోయి గత 2 రోజుల్లో వరుసగా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రానికి 17.11% వృద్ధి లక్ష్యంగా నిర్దేశించిన సీఎం చంద్రబాబు. వ్యవసాయం, ఉద్యాన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచన. అమరావతిలో ఈ నెల 25న నిర్వహించనున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభకు రండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ బీజేపీ నేతల వినతి. దేవుణ్ణి దోచి ఒబెరాయ్కు కట్టబెట్టడం ద్వారా సీఎం చంద్రబాబు స్వామివారికి తీరని ద్రోహం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.